హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిసిగ్నా స్టోరీస్. సో ఈరోజు మార్నింగ్ కృష్ణ వెళ్ళి మటన్ తెచ్చేసాడు. సో ఇంకా ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండి మటన్ కర్రీ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ అయితే నేను 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరుక్కుంటున్నాను. సన్నగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట, చాపర్ యూస్ చేసి. అండ్ కర్రీ కోసం ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, నేనైతే కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. అండ్ దీంట్లోనే మనం ఇప్పటి వరకు తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేసి ఇది కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయింది అన్న తర్వాత చాలాసార్లు, అంటే ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ మటన్ నీట్గా కడుక్కొని వేసుకోవాలి. దాంట్లోనే పసుపు, ఉప్పు అండ్ కారం, సో మనకి టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. సో ఇది యాక్చువల్గా మా అక్క రెసిపీ. అండ్ జనరల్గా ఇలా అయితే కొంచెం టైం పడుతుంది. మీకు కావాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఒక 6 to 7 విజిల్స్ అయితే మటన్ మంచిగా ఉడికిపోద్ది. సో ఇక్కడ ప్రెజెంట్ అయితే నేను కర్రీలోకి వాటర్ ఇంకా యాడ్ చేస్తున్నాను, ఇంకా పీస్ ఉడకలేదు కాబట్టి. ఇంక ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. సో ఫైనల్గా సర్వ్ చేసేస్తున్నాను. సింపుల్గా బగారా రైస్ చేశాను, దాంట్లోకి మటన్ కర్రీ కాంబినేషన్తో తిన్నాము. చాలా చాలా బాగుంది. నేనే కాదు, మా ఆయన కూడా చెప్తారు, చూడండి చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి తినండి. ఓకే, అయితే ఇంకోసారి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.